శారదా డిజైనర్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ శారద. అయితే కనుక ముందుగా నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, కామెంట్ కూడా చేయండి. మీకు ఇందులో ఏ డౌట్స్ ఉన్నా సరే, అంటే నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ లోని చాలా మంది ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే డీప్ నెక్ అండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ లో బ్యాక్ బోట్ నెక్ పెట్టుకుని ఫ్రంట్ డీప్ నెక్ అనేది పెట్టుకుంటున్నారు కదా. సో అలాంటప్పుడు చాలా కొంతమందికి సెట్ అవుతాయండి. కొంతమందికి అంటే డీప్ నెక్ పెట్టేటప్పటికి కొంచెం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లూజ్ కానీ అలా అది వస్తూ ఉంటుంది. అది ఎందువల్ల వస్తుందో, ఏ బ్లౌజెస్కి ఎలా పెట్టాలో అంత వివరంగా అయితే నేను చెప్తాను. ఓకేనండి, ఓకే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. షోల్డర్ చూడండి, ఇది నేను ఈ బ్లౌజ్ కటింగ్ చూడండి ఒకసారి. ఇదైతే కనుక నేను షోల్డర్ ఓన్లీ 2 ఇంచెస్ అయితే ఈ షోల్డర్ 2 ఇంచెస్ ఇచ్చేసాను. షోల్డర్ ఓన్లీ 2 ఇంచెస్ అయితే ఉందండి. అంటే ఇది బోట్ నెక్, ఇది కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి బోట్ నెక్ అనమాట. అయితే షోల్డర్ 2 ఇంచెస్ ఉన్నప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ పెట్టినప్పుడు అంటే 5 ఇంచెస్ వస్తే 5 ఇంచ్ పెడితే కనుక ప్రాబ్లం అయితే ఉండదండి. బట్ కానీ 6 ఇంచెస్ 7 ఇంచెస్ కొంతమంది 8 ఇంచెస్ వరకు కూడా పెట్టించుకుంటున్నారండి. అలా పెట్టించుకున్నప్పుడు అంటే 6 దాటి పెట్టించుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ అనేది లెగడం అనేది జరుగుతుంది అనమాట అండి. లెగడం జరిగితే కనుక అంటే నెక్ అద్దినట్టు కాకుండా కొంచెం ఇక్కడ అనేది లెగుస్తూ ఉంటుంది. అలా లెగకుండా ఉండాలి అంటే కనుక మనం 2 పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయాలండి. అంటే చెస్ట్ తక్కువ ఉందా అంటే కస్టమర్కి చెస్ట్ తక్కువ ఉంటే ఎక్కడ తగ్గించాలనేది చెప్తాను. చెస్ట్ ఎక్కువ ఉంది అయినా అలా లెగుస్తుంది అంటే కనుక ఎక్కడ తగ్గించాలి అది కూడా చెప్తాను. ఒకసారి చూడండి, ఇదిగోండి, చెస్ట్ కనుక తక్కువ ఉంది అయితే చెస్ట్ తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకైతే కనుక ఫ్రంట్ చూడండి, ఇదిగో బ్యాక్ చూడండి ఎంత ఇచ్చాను, 7 ఇంచెస్ ఇచ్చాం కదా. బ్యాక్ 7 ఇంచెస్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనుకోండి. మీకు అర్థమయ్యేలాగా అర్థం అవడం కోసం నేను పక్కనే అనేది గీస్తున్నాను, క్లియర్గా మీకు అర్థమవుతుందని. ఇదిగోండి, ఇది బ్యాక్ అనుకోండి, ఇది ఫ్రంట్ అనుకో. ఇన్ కేస్ ఫ్రంట్ అనుకోండి, ఫ్రంట్ 7 ఇంచెస్ అనేది తీసుకోకుండా 1/2 ఇంచ్ అనేది తగ్గించి తీసుకోవాలండి. అంటే 6.5, ఓకే, 6.5 అనేది తగ్గించి తీసుకోవాలన్నమాట ఇలాగా. ఓకే, మామూలుగా ఆమ్ హోల్ మాత్రం ఎంత ఉందో సేమ్ అంత అనేది మెజర్ చేసుకోవాలండి. సేమ్ అలాగే తీసేసుకుంటాం అంతని ఇట్లా అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఇది 6.5 తీసుకున్నాం కదా, షోల్డర్ మాత్రం సేమ్ యాజ్ టీజ్ 2 ఇంచెస్ అనేది మాత్రం తీసుకోవాలండి. ఇది 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇది 2 ఇంచెసే తీసుకోవాలి. అంటే మనం ఎక్కడ తగ్గించాం, నెక్ వెడల్పు అనేది కొంచెం తగ్గించామన్నమాట అండి. అర్థమవుతుందని నేను చెప్పేది. అలా తగ్గించడం వల్ల ఇన్ కేసు 7, 8 అట్లా తీసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఉండదండి. అర్థమైంది. ఇది నేను 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. 7, 7.5 వరకు కూడా వెళ్ళొచ్చు. ఎక్కువ 7, 7.5, కొంతమంది అయితే 8 వరకు కూడా వెళ్తున్నారండి. అంటే ఎందువల్ల అలా జరుగుతుందంటే ఇది వెడల్పు, నార్మల్ బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్ అయితే కనుక ఇంత వెడల్పు అయితే రాదు కాబట్టి ప్రాబ్లం అయితే రాదండి. ఓకే, ఇదేంటంటే వెడల్పు ఎక్కువ రావడం వల్ల పైకి అనేది నెక్ లెగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని చూడండి, ఎక్కువ నెక్స్ ఇట్లానే వస్తున్నాయి కదా. ఇలాగనేది షేప్ ఇచ్చాను. అంటే ఇంత ఇలాగ కరువులా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తే కనుక మనం నెక్ పైకి లేకుండా అయితే ఉంటుందండి. ఇది 1 పాయింట్. అండ్ ఇది ఎవరికి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ బట్ చెస్ట్ పెద్దగా ఎక్కువగా లేదు, తక్కువ ఉంది, కొంచెం మీడియంలో ఉంది అన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది యూజ్ చేయాలండి. కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అసలు ఇది తగ్గించకూడదండి. ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ పార్ట్ దగ్గర మళ్ళీ ఫ్రీగా ఉండదన్నమాట, పట్టేసినట్టుగా ఉంటుంది. దానికోసం ఏం చేయాలనేది అది కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. అప్పుడు ఏం చేయాలంటే ఇది బ్యాక్ పార్ట్ ఎంత అయితే షోల్డర్ తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే తీసేసుకున్నానండి. అంటే నేను షోల్డర్ అనేది అస్సలు తగ్గించట్లేదు, మీకు అర్థమవుతుందా? షోల్డర్ అనేది అస్సలు తగ్గించట్లేదు, ఇలాగ అనేది తీసేసుకుంటున్నాను.
నార్మల్గా 1 ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ చేసేసుకుని ఆర్మ్ హోల్ అయితే ఇలా తీసేసుకుంటామండి. ఓకే, ఇలా తీసుకుంటాం. బట్ కానీ ఏంటంటే ఇక్కడ మనం ఎలాగా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెం అయితే ఇట్లా లోత్ అయితే తీస్తాం కదా. బట్ కానీ ఏంటంటే లోత్ ఇక్కడే తీస్తామండి. ప్రిన్స్ కట్ నార్మల్ బ్లౌజెస్కి అయితే కొంచెం ఇక్కడ వరకు తీస్తాం, కానీ దీనికైతే ఇక్కడే తీస్తాం. అయితే ఇలాగ నెక్ పైకి లెగుస్తుంది అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్లో ఎక్కువగా ఇప్పుడైతే కనుక బ్యాక్ కటింగ్, అదే మీకు ఫ్రంట్ కటింగ్ ఉంది అనుకోండి, ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్ తీసేస్తాం. ఉక్సులు పట్టి దగ్గర కొంచెం క్రాస్ తీసేస్తే మీకు నెక్ పైకి లేకుండా అయితే ఉంటుంది. బట్ కానీ బ్యాక్ ఓపెన్ ఇచ్చి ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ నెక్ అలా పైకి లెగుస్తుంది అన్నప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తున్నాను మీకు. ఓకేనా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు అర్థమైనా సరే బాగా చెప్పామో లేదో ఇంకా ఏం కావాలనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. అయితే కనుక ఇప్పుడు నేను చెప్పేది చూడండి, ఇది కొంచెం కర్వ్ తీస్తూ ఉన్నాను కదా, ఇది ఇక్కడికి ఆఫ్ చేయకుండా కొంచెం ఇక్కడ వరకు, మీకు అర్థమవుతుందా, ఇక్కడ వరకు తీసి ఇలా అనేది కలపాల్సి వస్తుంది. అంటే షోల్డర్ పార్ట్ అనేది నేను తగ్గించట్లేదు, అర్థమైంది. షోల్డర్ అట్లానే ఉంచేసాను. షోల్డర్ పార్ట్ తగ్గించినట్లయితే కనుక చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. అంటే ఇక్కడ మనకి గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అందుకనే ఇక్కడ తగ్గించట్లేదు, జస్ట్ ఇక్కడ అంటే నెక్ ఇక్కడ వెడల్పు అంటే కొంచెం దగ్గరకు అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతుంది, ఇట్లా పట్టుకునేటప్పుడు చూడండి ఫిట్ అవుతుంది కదా. అందుకని ఇక్కడ పార్ట్ అనేది మనం ఇక్కడ కొంచెం తగ్గిస్తున్నాం అనమాట. ఇక్కడ పార్ట్ కొంచెం తగ్గిస్తున్నాం. అర్థమైందా మీకు నేను చెప్పేది? అదే ఇక్కడ తగ్గిస్తే కనుక ఎప్పుడైతే క్లాత్ తగ్గుతుంది కింద పార్ట్ కూడా క్లాత్ తగ్గిపోతుంది. అలా తగ్గడం వల్ల చెస్ట్ పట్టినట్టుగా ఉంటుంది అనమాట. అది చెస్ట్ లేని వాళ్ళకి అనుకోండి కంఫర్ట్ గానే ఉంటుంది, వాళ్ళకి సరిపోతుంది. అదే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ అనేది తగ్గించుకో. జస్ట్ అంటే మనం జస్ట్ నెక్ ఫిట్ అవ్వాలి, అదే కదా మనకు కావాల్సింది. సో నెక్ ఫిట్ అవ్వాలంటే ఇలా వస్తే ఫిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అందుకని చెప్పేసి ఇక్కడ మాత్రమే కొంచెం కరువు కొంచెం లోపలికి అనేది తీవాల్సి వస్తుంది. తీస్తే కనుక నెక్ పార్ట్ అనేది ఫిట్ అయితే అయిపోతుంది. ఓకేనండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే కనుక నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను చెప్పేది ఇప్పటివరకు నేను చెప్పిన బ్లౌజెస్ అయితే ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ గురించి, అంటే షోల్డర్ వెడల్పు తక్కువ వచ్చి 2 కానీ 2.5 ఇంచెస్ వచ్చే బ్యాక్ సైడ్ హోల్ రావచ్చు, రాకపోవచ్చు, టోటల్ కవర్ అయినా ఉండొచ్చు అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ ఇలా ఎక్కువ డీప్ తీసుకుంటారు కదా, అలా డీప్ ఎక్కువ ఇలా తీసుకునే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇప్పుడు అంతా ఫ్రంట్ ఇలా డీప్ నెక్ తీసుకుంటున్నారు కదా, ఆ డీప్ నెక్ వచ్చిన వాటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను ఇప్పటి వరకు. అయితే మీకు ఇంకా మంచి వీడియోస్ అంటే బ్లౌజెస్ గురించి కానీ డ్రెస్సెస్ గురించి కానీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవ్వాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. ఇది చూడండి, నెక్ వచ్చేసి ఇదిగో హైట్ వచ్చి 15 ఇంచెస్ ఇచ్చానండి, లూజ్ వచ్చి 10.5. ఓకే, అంటే 9 ఇంచెస్ అనేది లూజ్ వస్తుంది, 1.5 అనేది ఖర్చు కోసం అయితే నేను మార్కింగ్ చేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ అండి, బోట్ నెక్ కాదు, డీప్ నెక్. అందుకే షోల్డర్ చూడండి 6 ఇంచెస్ అని 5 కానీ 5.5 కానీ వస్తుంది. నేను ఈ మెజర్మెంట్స్ని బట్టి అయితే కనుక 5.5 షోల్డర్ మెజర్మెంట్ని బట్టి అయితే 5.5 సరిపోతుంది డీప్ నెక్ కాబట్టి. ఓకే, 5.5 అయితే ఇచ్చేసాను. ఇది 1.5 ఇంచ్ అండి, అంటే డీప్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ అనేది నేను తీసుకుంటున్నాను. అదే బోట్ నెక్ అయితే 1 ఇంచ్ అయితే ఆర్మ్ హోల్ దగ్గర తీసుకోవాలండి. ఓకే, ఇలా అయితే తీసుకున్నాను చూసారా. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చి 10.5 ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ షోల్డర్ వచ్చి 2.5 ఇస్తున్నానండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 3.5 వచ్చిందండి. నేను ఇక్కడ 3.5 వరకు ఇస్తున్నానండి, అంటే 1/2 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుందండి. డిఫరెన్స్ చూపించుకుంటే నెక్ అయితే బాగా వస్తుంది. ఓకే, ఇదైతే కనుక బ్యాక్ నెక్ అండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ గురించి కదా చూడండి.
ఫ్రంట్ నెక్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఇంచుమించుగా ఇలా వచ్చిన దానికైతే కనుక ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ ఇచ్చేస్తే కనుక పెద్దగా ప్రాబ్లం అయితే రాదండి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ గురించి అండి. అంటే ఫ్రంట్ డీప్ నెక్ వచ్చి బ్యాక్ డీప్ నెక్ రావాలన్నమాట. షోల్డర్ చూడండి, షోల్డర్ కూడా తక్కువ అనేది వస్తుంది, ఎక్కువ రాదు. 2.5 ఇంచెస్ అనేది వస్తుంది. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు అండి, అంటే ఉక్స్ బ్యాక్ అన్నా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అన్నా పెట్టుకోవచ్చు. దేనికైనా సరే నేను చెప్పేది అయితే వినండి, విని అది కనుక మీరు మెథడ్ యూస్ చేయండి. ఓకే, అంటే నేను చెప్పేది అర్థమైంది కదా. షోల్డర్ తక్కువ ఉండి ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్. ఇప్పుడు వరకు బ్యాక్ బోట్ నెక్ గురించి చెప్పాను కదా, ఇది బ్యాక్ కూడా డీప్ నెక్ వస్తుంది అనమాట. ఓకేనండి, ఇలా బ్యాక్ కూడా డీప్ నెక్ వస్తుంది. ఓపెన్ బ్యాక్ అన్నా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ అన్నా పెట్టుకోవచ్చు. దేనికన్నా నేను చెప్పే మెథడ్ అయితే యూస్ చేయండి. ఓకేనండి, మై ఫ్రెండ్స్ కొలీగ్స్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, మరి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి, చాలామంది చూస్తున్నారు బట్ కానీ కామెంట్ అయితే చేయట్లేదు. కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇలా బ్యాక్ డీప్ వచ్చి ఫ్రంట్ కూడా డీప్ నెక్ వచ్చేది, అంటే బోట్ నెక్ కాదు, ఫ్రంట్ కూడా డీప్ నెక్ వచ్చే దాని గురించి అయితే నేను చెప్తున్నాను. ఫ్రంట్ పార్ట్ చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో పైన అంటే సైడ్ పార్ట్ అనమాట 1 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 1.25 అనేది తీసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ 2 అంగుళాలు కిందన 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. దాన్ని కలిపితే ఇలా క్రాస్ లైన్ గీస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకేనండి, ఫ్రంట్ పార్టు జస్ట్ నేను ఫ్రంట్ నెక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కోసమే చేస్తున్నాను కాబట్టి మిగిలిన అంతగా నేనేమీ వివరంగా చెప్పట్లేదండి, ఓన్లీ నెక్స్ గురించి. ఓకే, షోల్డర్ కూడా నేను 2 ఇంచెస్ అనేది ఉంచేసుకుని నెక్ అండి, అంటే ఫ్రంట్ నెక్ అంతా డీప్ ఎక్కువ వాడుతున్నారని చెప్పాను కదా, అంటే 6.5 కంటే ఎక్కువ వాడుతున్నారు, అంటే 7.5. నేను 7.5 తీసుకుంటున్నానండి. 7, 7.5, 8 అట్లా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు అంతా కూడా అదే ట్రెండ్ కదండి. దానికైతే కనుక నెక్ ఎక్కువగా ఈ షేప్స్ అనేవి ఎక్కువ వాడుతున్నారు కాబట్టి నేను అది చూపిస్తున్నాను. ఏ షేప్ అన్నా గీసుకోవచ్చండి, కానీ ఈ మెథడ్ అయితే యూస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్, అంటే ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాము. అయితే బ్యాక్ బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ బోట్ నెక్ వస్తే కనుక ఈ 1/2 ఇంచ్ అనేది మాత్రమే ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కడ ఏమి మార్పు అయితే చేయక్కర్లేదు. చంక పార్ట్లో కానీ నెక్ పార్ట్లో కానీ ఇంకేం మార్పులు అయితే చేయవలసిన అవసరం ఉండదు. బట్ కానీ బ్యాక్ బోట్ నెక్ కాకుండా ఫ్రంట్ కూడా బోట్ నెక్ కాకుండా ఇలాగ, అంటే బ్యాక్ బోట్ డీప్ వచ్చి ఫ్రంట్ డీప్ వస్తే కనుక ఇక్కడ కొంచెం క్రాస్ అయితే తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఇలా కొంచెం పైన కూడా కొంచెం లోతుకి తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకుంటే కనుక నెక్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫ్రంట్ ఒకవేళ ఉక్స్ ఉందనుకోండి, ఫ్రంట్ ఓపెన్ అయితే కనుక ఇలాగా ఉక్స్ పట్టి దగ్గర కొంచెం క్రాస్ తీసుకుంటే కనుక మీకు నెక్ అద్దినట్టుగా వస్తుంది అనమాట అండి. పైకి లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ ఫ్రంట్ ఉక్స్ లేదు, బ్యాక్ ఓపెన్ అయితే కనుక లేకుండా ఉండాలి అంటే కనుక ఇలా షోల్డర్ పార్ట్ దగ్గర కొంచెం క్రాస్ అనేది తీసుకుంటే కనుక నెక్ అలా పట్టినట్టుగా ఉంటుందండి. ఓకేనండి, ఈ మెథడ్ అయితే యూస్ చేయండి. ఈ మెథడ్ యూస్ చేసి మీరు కటింగ్ అయితే చేయండి, మీకు అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజు అంటే డీప్ నెక్ అండి. ఫ్రంట్ అంతా డీప్ నెక్ వచ్చి షోల్డర్ చూడండి వెడల్పు వచ్చింది, చూసారా? ఫ్రంట్ బాగా డీప్ నెక్ వచ్చింది, బ్యాక్ అంతా షోల్డర్ వెడల్పు వచ్చింది. ఇలా షోల్డర్ వెడల్పు వచ్చినట్ల గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి. ఇలా షోల్డర్ వెడల్పు పెట్టుకుని ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకుని తర్వాత బ్యాక్ హోల్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా డ్రాప్స్ ఇచ్చుకోవచ్చు, హుక్స్ పెట్టుకోవచ్చు, థ్రెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు, ఎలా అన్నా. అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న మోడల్స్ ఉన్నాయి కదండి, బ్యాక్ ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. కానీ షోల్డర్ చూడండి ఇవి వెడల్పుగా ఉన్నాయి. ఇలా ఉండే వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఉండే వాటికి నెట్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఎలా వేయించుకున్నా సరే నేను చెప్పే మెథడ్ మాత్రం యూజ్ అవుతుంది. ముందైతే బ్యాక్ కటింగ్ ఎలాగనే చెప్తాను, దాన్ని బట్టి ఫ్రంట్ నెక్స్ ఎలాగ అయితే సెట్ అవుతాయి అనేది కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ముందు కింద తెలుసు కదండి,
ఈక్వల్గా రావడానికి లైన్ అయితే మార్జిన్ చేసుకున్నానండి. ఓకే, ఇది ఖర్చు కింద ఖర్చుకు అనమాట. బ్లౌజ్ హైట్ అంటే మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఒక 14 వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, 15 దగ్గర అయితే నేను హైట్ మెజర్మెంట్ చేశానండి. ఓకే, ఇది వచ్చి 36 ఇంచెస్ అయితే లూజ్ వచ్చిందండి. నాకు 36 ఇంచెస్ లూజ్ వచ్చింది. అంటే 36 అంటే 4 పార్ట్స్ చేస్తే కనుక 9 ఇంచెస్ అండి. 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది యాడ్ చేశాను. మొత్తం టోటల్ వచ్చి 10.5 అనేది చేయాలండి. 10.5 దగ్గర మార్కింగ్ అయితే చేస్తున్నాను. షోల్డర్ అండి, షోల్డర్ 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ కదండి, కాబట్టి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, 7 ఇంచెస్ దగ్గర అయితే ఇలా మార్కింగ్ చేశాను. సేమ్ ఆర్మ్ హోల్ అండి, ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇలా మార్కింగ్ చేసిన దగ్గర ఇలా అయితే తీసుకున్నాను. ఇది ఆర్మ్ హోల్ 7.5 అదంతా అయితే కనుక అది క్లియర్గా ఒక వీడియో చేస్తానండి. ప్రస్తుతం అయితే కనుక నేను నెక్స్ గురించి అండి, నెక్స్ ఫ్రంట్ లూజ్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకున్నానండి. 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఆర్మ్ హోల్ స్కేల్తో అయితే ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అండి, బ్యాక్ నెక్ బోట్ నెక్ ఎక్కువ ప్రిన్స్ కట్లో బోట్ నెక్లు అనేది వాడుతున్నారు కదా. బోట్ నెక్స్ వాడినప్పుడు ఎక్కువగా 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేస్తామండి. కొంచెం షోల్డర్ బాగా బ్రాడ్ ఉండి వెడల్పు ఉండి వాళ్ళకి కొంచెం మరీ పైకి ఉండొద్దు అని కస్టమర్ చెప్తే కనుక 3 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేయాలండి. ఎక్కువగా అయితే 2.5 సరిపోతుందండి. ఓకే, 2.5 దగ్గర నేను మార్కింగ్ చేశానండి. ఇప్పుడైతే కనుక 2.5 దగ్గర మార్కింగ్ చేశాను కదా. షోల్డర్ చూడండి, షోల్డర్ 3 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేశానండి. ఓకే, ఇలా మార్కింగ్ చేసినప్పుడు ఇలా బోట్ నెక్ ఇచ్చాను కదండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మన ఇష్టం అండి, అంటే హోల్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు డ్రాప్ నెక్స్ ఇస్తున్నారు కదండి, అలా ఇచ్చుకోవచ్చు. ఎలా అన్నా బ్యాక్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓకేనండి. కాకపోతే కనుక ఇక్కడ నుంచి ఎక్కువగా కస్టమర్ 10 ఇంచెస్ డీప్ నెక్, నార్మల్ బ్లౌజెస్ కి డీప్ నెక్స్ వాడతారు కదండి. 10 ఇంచెస్ 11 ఇంచెస్ వరకు వాడేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. బాగా కొంచెం చిన్నగా వాడేవాళ్ళు అయితే 9, 8 ఉంటారు. అయితే ఎక్కువగా 10 ఇంచెస్ వరకు నేను ఎక్కువగా వాడతారు కాబట్టి నేను 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా డ్రాప్ షేప్ గీసుకున్నా, లేకపోతే ఏదైనా స్క్వేర్ కానీ ఏదైనా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి కదండి, అట్లా డిజైన్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇలా షేప్ తీసాను కదా. ఇలా ఏదన్నా షేప్ బ్యాక్ నెక్ లో ఏదన్నా మోడల్ చేసుకోవచ్చండి. దీనికైతే ఏమి కొలతలో ఏమన్నా మార్చవలసిన పని అయితే అస్సలు లేదండి. ఓకేనండి. అయితే ఫ్రంట్ నెక్ అండి, ఇప్పుడు షోల్డర్ 3 ఇంచెస్ ఉంది కదండి. 3 ఇంచెస్ ఉన్నప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కావాలి అంటే బ్యాక్ నెక్ 3 ఇంచెస్ షోల్డర్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ నెక్ బోట్ నెక్ ఇస్తే కనుక నో ప్రాబ్లం అండి, ఇలాగే అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ 5, 6 ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. అంటే 3 ఇంచెస్ వచ్చినప్పుడు, షోల్డర్ 3 ఇంచెస్ వచ్చినప్పుడు. ఓకే, బట్ కానీ 7, 8 అంటే ఇప్పుడు ఎక్కువ డీప్ గా, అంటే ఇలా వి షేప్ లోని, ఇలా కర్వ్ షేప్ లోని అట్లా కొంచెం డీప్ గా వాడుతున్నారండి. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయితే అదే అనమాట. అలా వాడుతున్నప్పుడు కనుక షోల్డర్ 3 ఇంచెస్ ఉండి డిజైన్ చేసింది అయితే కనుక అది పెద్దగా ప్రాబ్లం అయితే రావట్లేదండి. పర్ఫెక్ట్ గా నాకు ఫ్రంట్ నెక్ మాత్రమే డీప్, అంటే షోల్డర్ 3 ఇంచెస్ ఇచ్చి ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ ఇచ్చి అయినా సరే ఇంకా కొంచెం ఇలా పైకి లెగిసిపోతున్నట్టుగా వస్తాయి కదండి ఫ్రంట్ నెక్ లో, అద్దినట్టుగా రాకపోతే కనుక ఇంకొంచెం 1/2 ఇంచ్ అనేది ఫ్రంట్ నెక్ తగ్గించుకుంటే సరిపోతుందండి. అంతేగాని ఇంకా ఎక్కువ 7 అట్లా ఇచ్చినప్పుడు పైకి లేసే అవకాశం ఉంటుందండి. కానీ చాలా వరకు నాకు తెలిసి అయితే కనుక షోల్డర్ 3 ఇంచెస్ ఇచ్చినప్పుడు కనుక ఫ్రంట్ నెక్ అయితే జారే అవకాశం అస్సలు ఉండదండి.
ఒక్కసారి ఎలాగనేది పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. వీటికైతే కనుక షోల్డర్ చెప్పాను కదా 3 ఇంచెస్ అని, 3 కంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి. మినిమం 3 అన్నా ఉండాలి అని నేను చెప్తున్నాను అనమాట. ఇలా వచ్చినట్లకైతే కనుక మీకు పర్ఫెక్ట్గా ఫిట్గా అనేది అయితే ఉంటాయండి బ్లౌజెస్. ఓకే, ఎక్కువ వర్క్ చేసే బ్లౌజెస్, పట్టు చీరల మీద బ్లౌజెస్ అయితే ఇలాగైతే స్టిచ్ చేస్తే కనుక మీకు అవి పాడవకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి. ఓకేనండి. ఓకే, మీకు బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ రెండు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ మీకు సెట్ అవుతుందో లేదో అనేది ఈ కటింగ్స్లో నేను చెప్పిన మెథడ్స్లో కనుక యూస్ చేసి చూడండి, చాలా వరకు సెట్ అయిపోతాయండి. ఎందుకంటే ఇది చూసి నేర్చుకుని అలా చేసిన కటింగ్స్ అయితే కాదండి. ఇవి అన్నీ కూడా నేను అనుభవంతో, అంటే 10 ఇయర్స్ నుంచి నేను స్టిచ్చింగ్లో ఉన్నాను, కటింగ్స్ చేస్తూ ఉంటాను. ఏ పర్సన్కి ఎలా సెట్ అవుతుంది, ఎందువల్ల సెట్ అవ్వట్లేదు అనేది ఫస్ట్లో నాకు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అది ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఎవరికి ఎలా అయితే సెట్ అవుతుంది అనేది నేను బాగా నేర్చుకుని అలా ఈ మెథడ్స్లో చేసిన మొదలుపెట్టిన కాడి నుంచి నాకైతే అసలు ఏ ప్రాబ్లమ్స్ కస్టమర్ అయితే చెప్పట్లేదు, చాలా బాగున్నాయని చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ కస్టమర్స్ అందరూ చాలా బాగున్నాయని మీకు కనుక మళ్ళీ మళ్ళీ బ్లౌజెస్ మీకే తెచ్చిస్తారు. ఓకేనండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.